సుస్వాగతం స్ఫూర్తి ఇండియన్ న్యూస్. ఉత్తర తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం సమ్మక్క సారలమ్మ జాతరకు ఆర్టీసీ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. హుస్నాబాద్ ఆర్టీసీ బస్ స్టేషన్ నుంచి మేడారం జాతరకు వెళ్లే ప్రత్యేక ఆర్టీసీ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. బస్సుల ప్రారంభం అనంతరం మేడారం వెళుతున్న భక్తులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ముచ్చటించారు. ప్రయాణ సౌకర్యాలు, భద్రత, ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో మహిళా భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంకచందు, ఆర్టీసీ డీఎం వెంకన్న, ఆర్ఎం రాజు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర వంటి ప్రతిష్టాత్మక గిరిజన సాంప్రదాయ ఉత్సవానికి ఉత్తర తెలంగాణలోని 51 బస్ స్టేషన్ల నుంచి ఆర్టీసీ 4000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ నుంచి మేడారం జాతరకు లాంఛనంగా బస్సులను ప్రారంభించామని, ఇక్కడి నుంచి 50 ప్రత్యేక బస్సులను జాతర కోసం కేటాయించినట్లు వెల్లడించారు. భక్తుల రద్దీ పెరిగిన సందర్భంలో అదనంగా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సులు సురక్షిత ప్రయాణమే కాకుండా అమ్మవారి గద్దెల సమీపం వరకు వెళ్లేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పిల్లలు తప్పిపోకుండా ప్రభుత్వం తరఫున పోలీసుల సహకారంతో ప్రత్యేక గుర్తింపు బాండ్లు అందజేస్తున్నామని, భక్తులు వాటిని తప్పనిసరిగా వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. జాతర నిర్వహణలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది మొత్తం ఫీల్డ్లోనే ఉండి పర్యవేక్షణ చేపడుతున్నారని తెలిపారు. ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడించారు. మేడారం జాతర ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు, బస్ షెల్టర్లు ఏర్పాటు చేశామని, ఆర్టీసీ ఉద్యోగుల కోసం తాత్కాలిక షెడ్డులు కూడా సిద్ధం చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మొత్తంగా సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన, సురక్షిత ప్రయాణం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం మరియు ఆర్టీసీ సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా. మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి రమేష్ అందించిన నివేదిక. స్టేట్యూన్డ్, స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ప్రతిష్టాత్మకమైనటువంటి గిరిజన సాంప్రదాయాలకు వేదికగా సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లలో భాగంగా ఆర్టీసీ కూడా ఉత్తర తెలంగాణలోని 51 బస్టాండ్ల నుండి దాదాపు 4000 పైన బస్సుల్ని సమ్మక్క సారలక్క స్టార్ట్ చేసింది. ఈరోజు హుస్నాబాద్ నుంచి కూడా మన బస్సును లాంఛనంగా ప్రారంభించాం. ఈ కేంద్రం నుంచి కూడా ముందుగా 50 బస్సుల్ని సమ్మక్క సారలమ్మకు ప్రత్యేకంగా కేటాయించి, ఇంకా అవసరమైతే కూడా ప్రజల రద్దీ దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కూడా బస్సుల సంఖ్య పెంచే ప్రయత్నం చేస్తాం. ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణమే కాక గద్దెల దగ్గర దాకా వెళ్లగలిగే రవాణా సౌకర్యం ఇది ఒకటే రక్షితము. అదేవిధంగా అమ్మల దర్శనానికి సంబంధించిన దగ్గర ప్లేస్ పోగలుగుతారు. అదేవిధంగా ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ, ఆర్టీసీ కూడా చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండడానికి ఒక బ్యాండ్ ఇస్తా ఉన్నది. ఆ బ్యాండ్ను కూడా తప్పకుండా పిల్లలకు పేరు నమోదు చేసి బ్యాండ్ వాడండి, ఎక్కడ మిస్ కాకుండా ఉంటారు. ఆర్టీసీ సమ్మక్క సారలమ్మకు సంబంధించి ప్రజల సౌకర్యం కొరకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. పర్యవేక్షణ, మేనేజింగ్ డైరెక్టర్, ఇతర ఉన్నతాధికారులు, మొత్తం 50 సిబ్బంది 28 నుంచి ప్రారంభమయ్యేటువంటి బుధవారం నుంచి ప్రారంభమయ్యే జాతర 1వ తారీఖు వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు, ముఖ్యంగా నా అక్క చెల్లెలందరికీ ఉచితంగా మహాలక్ష్మి ద్వారా ఆ అమ్మల దర్శనం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రయాణం సురక్షితమైన ఆర్టీసీ బస్సులో చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు. రండి రండి ఫ్రీ బస్సులు, మేడారం జాతర నమ్మకమైన దేవత. రండి 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 తెలంగాణ జాతర, దేవత జాతర. రండి అమ్మవారి జాతర.